మా ల్యాండ్స్కేప్ ఎక్స్పర్ట్ హీ సెడ్ సార్ ద వే యు ఆర్ సరౌండెడ్, మీ సరౌండింగ్స్ కానీ మీ లోపల 250,000 ప్లాంట్స్ పెడదామని మన మెంటల్ టార్గెట్ 250,000 ప్లాంట్స్. హీ సెడ్ సార్ డిక్లేర్ టు ద వరల్డ్ 7 to 8 degrees less than the outside, it's a challenge I am ready to take, you declare it అన్నాడు. So we have taken a risk of declaring in our website article or anything, our macro atmosphere temperature will be at least 7 degrees lesser than surroundings అని అన్నాం. మీరు ప్లాంట్స్ ఎక్స్పర్ట్ కాకపోయినా యాజ్ ఎ ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్, ఈజ్ ఇట్ ఏ ప్రాక్టికల్ వే టు థింక్ ఆర్ మేబీ హీస్ ట్రైంగ్ టు షో యాజ్ ఎ మూన్? లేదండి, ఇట్స్ ఎ ప్రాక్టికల్ అప్రోచ్. అవుతుంది అట్లా? అవుతుందండి ఖచ్చితంగా. జస్ట్ బికాస్ ఆఫ్ ప్లాంటేషన్? ప్లాంటేషన్ మీరు వాటర్ని కూడా కన్జర్వ్ చేసుకోవాలి. వాటర్ ప్లాంట్స్ కలిపి ఇట్ విల్ హ్యాపెన్ అండి. ఓకే, కన్జర్వ్ అంటే మన లోపల వాటర్ బాడీస్ ఎక్కువ ఉండేటట్టు వాటర్ బాడీస్. సో అతనే ఉన్నాడంటే దెన్ హీఈస్ గోయింగ్ టు ఇన్స్టాల్ సమ్ స్ప్రింక్లర్స్ అలాంగ్ ద ఫాగ్ అంటారు కదా. సో వీల్ ఎవ్రీడే బై ఈవినింగ్ 6 మార్నింగ్ ఒక 2 సార్లు 10 minutes వీల్ రిలీజ్ దట్ ఇది ది వాటర్ విల్ స్ప్రే ఇన్ టు ద యునో ఇన్ టు ద ఎవెన్యూ ప్లాంటేషన్ అండ్ ఆల్ దట్ విల్ ప్లే లాట్ ఆఫ్ రోల్ ఇన్. అయితే ఎలా అంటే మనకి మ్యాక్రో ఎన్విరాన్మెంట్, మైక్రో ఎన్విరాన్మెంట్ అని ఉంటుంది. అంటే చుట్టూతో ఉన్నదాన్ని మ్యాక్రో ఎన్వైర్న్మెంట్ అంటారు. కింద మైక్రో ఎన్వైర్న్మెంట్ అంటే కొంచెం లిమిటెడ్ ఏరియా కింద సూక్ష్మంగా ఉండే ఎన్వైర్న్మెంట్ కింద. ఇప్పుడు మన ప్రాజెక్ట్ లోపల ఏరియాని మైక్రో అట్మాస్ఫియర్ కాదు, మన ల్యాండ్ మీద మనకి ప్లాంట్స్ పెడుతున్నాం. ప్లాంట్స్ పెట్టినప్పుడు వాటరింగ్ ఎన్ని ఇస్తున్నాం. ప్లాంట్స్ ఏం చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ లాంటివి పీల్చుకుని ఆక్సిజన్ ఇస్తాయి. ఇచ్చినప్పుడు వాటర్ వేపరు ఎర్త్ నుండి ఆ వాటర్ ఇక్కడ వాటర్ సైకిల్ అనేది జరుగుతుందండి. దానివల్ల ఏంటంటే టెంపరేచర్ అంటే వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో దట్ ఇట్ విల్ కూల్ ద ఎన్వైర్న్మెంట్. మీరు ఇప్పుడు ఒక నది పక్కన కానీ లేకపోతే మన ఒక స్విమ్మింగ్ పూల్స్ కానీ ఇట్లాంటి ఆటి పక్కన ఉండి లేకపోతే ఎక్కువ చెట్లు ఉన్న దగ్గర అక్కడ కానీ మీరు నడిచి చూడండి. అక్కడ నడిచినప్పుడు లేకపోతే కాంక్రీట్ దాని మీద నడిచి చూడండి, ఎక్కువ కాంక్రీట్ ప్లేస్లో మీరే డిఫరెన్స్ని అబ్జర్వ్ చేస్తారు. దట్ ఈస్ ద వే హౌ ద ప్లాంట్స్ ప్లే మేజర్ రోల్ అనమాట. అవి ఖచ్చితంగా ఉండాలి. ఆక్సిజన్ ఎయిర్ని ప్యూరిఫై చేస్తాయి, మళ్ళీ ఆక్సిజన్ ఇస్తాయి.